కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అందులో భాగంగానే కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందారు. కాగా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు కమిషన్ నివేదికపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. అసెంబ్లీలో రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుని తదుపరి చర్యలకు దిగాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అందులో భాగంగానే కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందారు. కాగా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు కమిషన్ నివేదికపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. అసెంబ్లీలో రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుని తదుపరి చర్యలకు దిగాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది.